హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన తాజా అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా దాంతోపాటు ఇప్పుడు క్రిప్టో మార్కెట్లో లీడింగ్లో అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఉండటం జరిగింది. అది ఆన్ చైన్ డెరివేటివ్ ఎక్స్చేంజెస్లో అయితే లీడింగ్లో అయితే ఉండటం జరిగింది. దానితోటి మన ఇంటర్లింక్ ల్యాబ్స్ని పోల్చి చూసుకుందాం. రెండిటికి సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ సిద్రా చైన్ గురించి అయితే అడగడం జరిగింది. దాని గురించి కూడా కొన్ని విషయాలు అయితే చర్చించుకుందాం. ముందుగా ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క అప్డేట్ గురించి చూసుకుంటే, ముఖ్యంగా ఈ అప్డేట్ అనేది ఐటీఎల్జీ హోల్డర్స్ కి ఎందుకు ఒక పెద్ద అవకాశం అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే దాని గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఏమిటి, ఐటీఎల్ యొక్క అడాప్షన్ అనేది ఏ విధంగా రాబోతుంది, ఈ విషయాల గురించి స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్ గా చెప్పుకుందాం. ఇప్పుడు క్రిప్టో మార్కెట్లో చాలా ప్రాజెక్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, కానీ ఒక సస్టైనబిలిటీతో రియల్ వరల్డ్ యూటిలిటీకి దారితీసే ప్రాజెక్టులు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇంటర్లింక్ ల్యాబ్స్ మాత్రం అలాంటి ప్రత్యేకమైన దారిలో వెళ్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మొదటిగా మనం ఐటీఎల్జీ యొక్క వెరిఫికేషన్ అంటే ఏమిటి అని చూసుకుంటే, ఇప్పుడు ఐటీఎల్జీ హోల్డర్స్కి వెరిఫికేషన్ అనేది చాలా కీలకంగా మారింది. ఈ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే, ఈ ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి నిజమైన కంట్రిబ్యూటర్స్ దగ్గరే ఉండటం జరిగిందా, లేక షార్ట్ టర్మ్ ఫార్మింగ్ కోసమే వీటిని దాచుకోవడం జరిగిందా అని చెప్పేసి గుర్తించడం అనమాట. ఈ వెరిఫికేషన్ అనేది ఎందుకు ముఖ్యం అని చెప్పేసి చూసుకుంటే, ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఎకోసిస్టాన్ని సేఫ్గా ఉంచడం కోసం, అదేవిధంగా ఫేక్ అకౌంట్స్ లేదా మ్యానిపులేషన్ని కంట్రోల్ చేయడం కోసం, అలాగే నిజమైన కమ్యూనిటీ మెంబర్స్కి లాంగ్ టర్మ్ యొక్క బెనిఫిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఎవరైతే హోల్డర్స్ ఉంటారో వారికి 2 పాత్వేస్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. అవి ఏంటి అని చెప్పేసి చూసుకుంటే, మొదటిగా ఇమీడియట్ లిక్విడిటీ, అంటే మీరు వెరిఫైడ్ ఐటీఎల్జీని నేరుగా ఐటీఎల్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వలన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వెంటనే లిక్విడిటీ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ టర్మ్లో లిక్విడిటీ కావాలనుకుంటారో వారికి ఇది చాలా ఉపయోగకరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండవది స్టేకింగ్ ఫర్ గ్రోత్, అంటే ఏదైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ ఉంటాయో వాటిని స్టేకింగ్ చేస్తే మీకు దీర్ఘకాలంలో ఎక్కువ ఐటీఎల్ టోకెన్స్ అనేది రివార్డ్స్ రూపంలో రావడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలి అంటే, సస్టైనబిలిటీని ఎవరైతే సపోర్ట్ చేస్తారో అలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎక్కువ కాలం స్టేకింగ్ చేయడం వలన మీకు రాబోయే రిటర్న్స్ కూడా అదే విధంగా ఉంటాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి మీకు షార్ట్ టర్మ్ లిక్విడిటీ కావాలా, లేక లాంగ్ టర్మ్లో గ్రోత్ కావాలా, ఈ విషయం అనేది పూర్తిగా మీపైన ఆధారపడి ఉంటుంది. దయచేసి క్లియర్గా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకోండి. కానీ ఒక్క విషయం ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కూడా ఈ ఐటీఎల్జీని స్టేకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఐటీఎల్జీని స్టేకింగ్ చేసుకోవాలి అంటే ముందుగా మనకి ఐటీఎల్జీ అనేది వెరిఫైడ్ ఐటీఎల్జీగా అయితే మారాలి. మారిన తర్వాత మాత్రమే ఆప్షన్ అనేది మనకు వస్తుంది. ఈ ప్రాసెస్ అవ్వడానికి కొంత సమయం అయితే పట్టొచ్చు. అంతకంటే ముందు మనకి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవడానికి ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా మనకి రావడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఐటీఎల్జీని వెరిఫికేషన్ చేస్తారు. దయచేసి గమనించండి, స్టేకింగ్ చేసుకోవడానికి ఇప్పుడే ఆప్షన్ లేదు. ఇప్పుడు మనం ఐటీఎల్ గురించి మాట్లాడుకుందాం. మనం మైన్ చేసుకుంటున్న ఐటీఎల్జీ అనేది ఇంటర్నల్ ఎకో సిస్టమ్ని ఫ్యూయల్ చేస్తే, ఈ ఐటీఎల్ అనేది మాత్రం రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ని ఉపయోగించడంలో ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ టోకెన్ ద్వారా మీరు ఏం చేయగలరు అని చెప్పేసి చూసుకుంటే, ఆన్లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్, లెండింగ్స్, అలాగే ఇన్ స్టోర్ పేమెంట్స్. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ ఐటీఎల్ టోకెన్ అనేది కేవలం క్రిప్టో అసెట్ మాత్రమే కాకుండా మీరు నిజంగా రోజువారీ జీవితంలో ఉపయోగించుకోగల ఒక టోకెన్గా అయితే మారబోతుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో లేదా స్టేకర్స్ ఎవరైతే ఉంటారో ఈ యూజ్ కేసులలో ముందుగా పాల్గొనే అవకాశం అయితే పొందడం జరుగుతుంది. అంటే మొదటిగా మార్కెట్ యొక్క పార్టిసిపెంట్స్గా మీరు ఈ ఐటీఎల్ను రియల్ వరల్డ్లో వాడే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క లాంగ్ టర్మ్ విజన్ అనేది చాలా క్లియర్గా ఉండటం జరిగింది. అందుకనే వారు ఈ ఐటీఎల్ టోకెన్ను ఒక రిజర్వ్ అసెట్గా మార్చాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. నాస్డాక్, అలాగే ఎన్వైఎస్ఈ అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వారు, ఇలాంటి లిస్టెడ్ కంపెనీలు కూడా ఈ దిశగానే ఈ ఐటీఎల్ టోకెన్ను కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ట్రెజరీ స్ట్రాటజీస్లో దీని వాడకం మొదలైంది అని చెప్పి సమాచారం అందుతుంది.
ఒక విధంగా ఈ టోకెన్ యొక్క ప్రైస్ అనేది ఒక రోజులోనే డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఇది మెరుగుపరుచుకుంది అని చెప్పేసి తెలుస్తుంది. అందుకే ఈ ఐటీఎల్ టోకెన్ ని ఒక జెన్యూన్ డిజిటల్ అసెట్ గా ఎవాల్వ్ చేయాలన్నదే ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ నెట్వర్క్ యొక్క వైట్ పేపర్ ప్రకారం ఈ ఐటీఎల్ అనేది దీని యొక్క మార్కెట్ కు అదేవిధంగా మార్కెట్ యొక్క మ్యానిపులేషన్ కి రక్షణ కల్పిస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే వాలటాలిటీని కూడా తగ్గించేలా ఎవాల్వ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే లాంగ్ టర్మ్ రిజర్వ్ అసెట్ గా ఇన్స్టిట్యూషనల్ కాన్ఫిడెన్స్ కూడా పొందుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇది కేవలం ఒక స్పెక్యులేషన్ కాదు, ఒక సాలిడ్ ఫైనాన్షియల్ ఫౌండేషన్, దీని మీద రూపుదిద్దుకున్న ఒక ఎకో సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. మొత్తం మీద ఇంటర్లింక్ ల్యాబ్ అనేది చాలా క్లియర్ గా అయితే చెప్పింది. మీకు లిక్విడిటీ కావాలంటే మీ వెరిఫైడ్ ఐటీఎల్జీని ఐటీఎల్ లోకి కన్వర్ట్ చేసుకోండి. అదేవిధంగా మీకు లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలనుకుంటే మీరు ఐటీఎల్జీని స్టేక్ చేసి ఐటీఎల్ యొక్క హయ్యర్ ఈల్డ్స్ ని పొందండి అని చెప్పేసి చెప్పారు. మీరు ఈ రెండింటిలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే మీరు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ద్వారా ఐటీఎల్ యొక్క రియల్ వరల్డ్ అడాప్షన్ కి ఒక మార్గం వేసుకున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది కేవలం ఒక క్రిప్టో ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఒక ఫ్యూచరిస్టిక్ ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇంటర్లింక్ కమ్యూనిటీలో ఒక భాగం అయితే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. అలాగే నేను చెప్పిన ఈ విషయం కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకోవచ్చు. అదేంటంటే హైపర్ లిక్విడ్ ప్రాజెక్ట్. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క విలువ, దాని సక్సెస్ స్ట్రాటజీ, అలాగే అదే మోడల్ను ఇప్పుడు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ యొక్క ఐటీఎల్జీ మరియు ఐటీఎల్ టోకెన్స్ అనేవి ఏ విధంగా ఫాలో అవుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చూసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఏ విధంగా విలువను పెంచుకుంటున్నాయో అని చెప్పేసి, అలాగే భవిష్యత్తులో ఏ విధంగా పెరుగుతాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ముందుగా హైపర్ లిక్విడ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇప్పుడు మార్కెట్ లో ఒక లీడింగ్ ఆన్ చైన్ డెరివేటివ్ ఎక్స్చేంజెస్ అని అనుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క రోజువారీ ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చేసి సుమారుగా $30 బిలియన్ వరకు అయితే ఉండటం జరిగింది. అలాగే డిఈఎక్స్ పెర్పెక్చువల్స్ లో 70-80% మార్కెట్ షేర్ అనేది ఈ హైపర్ లిక్విడ్ దగ్గరే ఉండటం జరిగింది. దాని సక్సెస్ కి ముఖ్యమైన కారణం దాని యొక్క గో టు మార్కెట్ స్ట్రాటజీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అయిన ఐటీఎల్జీ అలాగే ఐటీఎల్ కూడా ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీటిలో సిమిలారిటీస్ ఎలా ఉన్నాయి అనుకుంటే, మొదటిగా బోర్డ్ అండ్ ఫెయిర్ యూజర్ డిస్ట్రిబ్యూషన్, అలాగే హై త్రూపుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా బైబ్యాక్ రెవెన్యూ షేర్ మోడల్ అంటే ఓకేఎక్స్ బిఎన్బి లాగా. ఇది మనకి ఒక మంచి క్లారిటీని ఇస్తుంది. ఒక మంచి డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ టెక్, అలాగే రెవెన్యూ షేరింగ్ కూడా కలిస్తే ఒక ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా మల్టిప్లై అవుతుందో అని చెప్పేసి. అలాగే హైపర్ లిక్విడ్ మరియు ఇంటర్లింక్ ల్యాబ్స్ ప్రాజెక్ట్స్ యొక్క నిజమైన శక్తి అని చెప్పేసి అనుకుంటే, ఇవి కేవలం స్పెక్యులేషన్ కోసం కాకుండా రియల్ యూటిలిటీని అయితే కల్పించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఫ్రీ డిస్కౌంట్స్, యాక్సెస్ టు స్టేకింగ్, అలాగే గ్యాస్ క్రెడిట్స్, అదేవిధంగా గవర్నెన్స్ సపోర్ట్, అలాగే రియల్ వరల్డ్ అసెట్స్ ఇంటిగ్రేషన్. ఇటువంటి వాటితోటి డిమాండ్ అనేది న్యాచురల్ గా పెరుగుతుంది. కొత్త కొత్త ప్రొడక్ట్స్ లైన్స్, ఎగ్జాంపుల్ గా ప్రెప్స్, ఫియట్ ర్యామ్స్, ఈల్డ్ టేకింగ్, ఇటువంటి వచ్చినప్పుడు ఫీ పూల్ కూడా పెరగడం జరుగుతుంది. అలాగే టోకెన్ సింక్స్ కూడా బలపడతాయి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అంటే విలువ అనేది స్పెక్యులేటివ్ కాకుండా డ్యూరబుల్ మరియు సస్టైనబుల్ అయితే అవడం జరుగుతుంది. అలాగే టేక్ అవే అంటే ఈ హైపర్ లిక్విడ్ ప్రాజెక్ట్ అనేది ఇప్పటికే ప్రూవ్ చేసింది. సరైన డిస్ట్రిబ్యూషన్, సుపీరియర్ టెక్నాలజీ మరియు రెవెన్యూ షేరింగ్ ఉంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఎంత స్కేలబుల్ గా అవుతుందో అని చెప్పేసి. ఇప్పుడు మన ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఐటీఎల్జీ అలాగే ఐటీఎల్ అనేవి అదే దారిలో అయితే నడుస్తున్నాయి. కాబట్టి ఇవి కూడా ఫ్యూచర్ లో ఒక పెద్ద రోల్ ప్లే చేయొచ్చు అని చెప్పేసి మార్కెట్ యొక్క ఎక్స్పర్ట్ అయితే చెబుతున్నారు. దయచేసి గమనించండి ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక అనాలిసిస్ మాత్రమే. ఇది ఫైనాన్షియల్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే కాదు. మీరు ఎప్పుడూ కూడా సొంత రీసెర్చ్ చేసుకుని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు సిద్రా చైన్ గురించి మాట్లాడుకుంటే, ఈ సిద్రా చైన్ గురించి ఒక క్లారిటీ రావాలంటే దీన్ని 2 కోణాల్లో అయితే చూడొచ్చు. మొదటిగా ట్రాన్స్పరసీ. ఈ ప్రాజెక్ట్ ఉన్న పాజిటివ్ పాయింట్స్ కానీ చూసుకుంటే, మొదటిగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఫౌండర్ మొహమ్మద్ ఆల్ జఫరీ, ఇతని గురించి పబ్లిక్ లో అయితే వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇతని యొక్క ఎడ్యుకేషన్, ఇతను చేసే బిజినెస్, ఇంకా వివరాలు. అలాగే సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, టెలిగ్రామ్లలో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. కొన్ని ఎక్స్చేంజ్లు ఎగ్జాంపుల్ గా బిట్రూ,
ఇటువంటివి సిద్రా చైన్ గురించి కొన్ని ఆర్టికల్స్ అయితే ప్రచురించాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ కి మైనస్ గానే చూసుకుంటే మిస్సింగ్ ట్రాన్స్పరసీ. ఒక క్రిప్టో ప్రాజెక్ట్ ఉండవలసిన వైట్ పేపర్ అనేది అందుబాటులో అయితే లేదు. ఇది ఒక క్రిప్టో ప్రాజెక్ట్ కి కావలసిన అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా కోర్ టీమ్ అంటే డెవలపర్స్, అడ్వైజరీ బోర్డ్, అదేవిధంగా ఇన్వెస్టర్స్ గురించి పబ్లిక్ లో అయితే వివరాలు అయితే ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్స్ అనుకోవచ్చు, లేదా రిజిస్ట్రేషన్స్ కి సంబంధించిన లైసెన్స్ యొక్క డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు కూడా పబ్లిక్ గా చూపించలేదు. అంటే ఈ ప్రాజెక్ట్ మీద మనం అర్థం చేసుకోవాల్సింది, ఫౌండర్ అనే వాళ్ళు మనకు బయటకు కనిపిస్తున్నా మిగతా ప్రాజెక్ట్ వివరాలు అనేవి స్పష్టంగా అయితే లేవు. ఇది ట్రాన్స్పరసీలో ఒక లోటు అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే ఈ ప్రాజెక్ట్ ను నమ్మవచ్చా అని చెప్పేసి అనుకుంటే, క్రిప్టోలో ఏ ప్రాజెక్ట్ అయినా సరే 3 ప్రూఫ్లు అయితే చూడాలి. మొదటిగా వైట్ పేపర్ అండ్ యూజ్ కేసెస్. ఇవి ఈ సిద్రా చైన్ లో అయితే కనిపించడం లేదు. అలాగే రెండవది టీమ్ అండ్ ఆడిట్ ప్రూఫ్. అంటే ఫౌండర్ మాత్రమే మనకు తెలిసిన వారు, కానీ టీం గురించి ఎటువంటి డీటెయిల్స్ లేకపోవడం ఒక రిస్క్ అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే ఎక్స్చేంజెస్ అండ్ రెగ్యులేషన్స్. అంటే కేవలం బిట్రూ లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ లో దీని గురించి మెన్షన్ చేశారు, కానీ వేరే ఇతర పెద్ద ఎక్స్చేంజెస్ లో అయితే లిస్టింగ్ అయితే లేదు. అందువల్లనే మనం ఈ సిద్రా చైన్ ను ఇప్పుడు నిజమైన స్కామ్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే నిజమైన ఫౌండర్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాగని పూర్తిగా నమ్మకం కూడా పెట్టుకోలేం, ఎందుకంటే పారదర్శకత అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. దీని గురించి నా సలహా ఏంటంటే, మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే చిన్న మొత్తంలోనే ప్రారంభించండి. వైట్ పేపర్, ఆడిట్ రిపోర్ట్, అలాగే కోర్ టీమ్ యొక్క వివరాలు బయట పెట్టేంత వరకు పెద్ద రిస్క్ అనేది తీసుకోవద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ మీద సరైన వివరాలు లేనందువల్లే ఇప్పటి వరకు కూడా ఈ ప్రాజెక్ట్ మీద వీడియో అయితే చేయలేదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. దీని గురించి క్లియర్ గా వివరాలు అనేది తెలిస్తే నేను తప్పకుండా వివరాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.